క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన దేవా, ఈవినింగ్ ఆరాధన మేము స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆరాధనలో మా తండ్రి మాకు కావలసిన వాక్యాన్ని మాకు నేర్పించండి. మీ నామాన్ని ఎలాగో మహిమపరచాలో, మిమ్మల్ని స్తుతించాలో, ఆరాధించాలో మీరు మాకు నేర్పించారు. మాకు మాదిరి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం. అపోస్తలులు నైనా కాలంలో స్థాపించబడిన సంఘములో ఎలాంటి ఆరాధన చేయమని మాకు చెప్పారో, వారు ఎలాంటి ఆరాధన చేశారో, ఎలాగో ఆరాధన జరిగించారో అట్టి రీతిగా మా మనోనేతలకి మీరు చూపించండి. ఒక్కొక్క సంఘంలో రకరకాలుగా ఆరాధనలు జరుగుతున్నట్టుగా తండ్రి, నిజమైన సత్యమైన యథార్థవంతమైనటువంటి ఆరాధన ఏంటో మాకు బయలుపరచమని కొద్ది నిమిషాల్లో మాతో ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆరాధన అనేది ఎలాగూ చేయాలో ఆరాధన విషయాన్ని నేర్పించారు. యూదులకు విశ్రాంతి దినాన్ని ఎలాగూ ఆచరించాలో మోషే ఇశ్రాయేలుకు నేర్పించినట్టుగా క్రైస్తవులైన మనకు కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆరాధన అంటే ఏంటో, ఆరాధనను దేవునికి ఎలాగ చేయాలో ఆ విషయాలన్నీ కూడా క్రీస్తు వారు మనకి నేర్పించారు. ఆ విషయాలు మనం బైబిల్లో చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు ఏం కనిపిస్తుందంటే, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. ఆరాధన యథార్థవంతమైన ఆరాధన, దాన్ని మీరు చేస్తారు. అలాంటి ఆరాధన కావాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా అని ఆరాధన గురించి మొట్టమొదటగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. కాబట్టి దేనికైనా మూలం ఉంటుందంటే, ఏ వ్యవస్థకైనా, ఏ పనికైనా, ఏ రంగానికైనా మూలం అనేది ఒకటి ఉంటుంది. అలాగే క్రైస్తవులకు ఆరాధన అనేది ఎలా చేయాలి అన్న విషయాన్ని దేవుడు మరి కొత్త నిబంధనలో క్రైస్తవులకు మొట్టమొదటగా బోధించాడు యేసుప్రభు వారు. ఇశ్రాయేలుకైతే మోషే దేవుని ఆజ్ఞలను, విధులను, కట్టడాలని ఎలాగూ ఆచరించాలో మోషే ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రంలో రాసి ఇచ్చినటువంటి విధానంగా, అలాగే క్రైస్తవులకు కూడా ఎలాగో ఆరాధించాలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. అది యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 చదువుదామండి. అమ్మ, సమస్తతో మాట్లాడుతున్నాడు. అమ్మ, యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యము మరి చెప్పాను మీకు నేను. సత్యం అంటే ఏంటి? వాక్యము. యోహాను సువార్త 17:17 ప్రకారంగా నీ వాక్యమే సత్యము, సత్యమే వాక్యము. అంటే వాక్యములో రాయబడిన ప్రకారంగా ఎలాగైతే ఆరాధన చేయమన్నాడో ఆ విధంగా నీలో ఉన్న ఆత్మతో, పరిశుద్ధాత్మతో కదండి, పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. మనలో ఉండి మనం ఆరాధించడం దేవుణ్ణి, మన ఆత్మతో, మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే పౌలు గారు కూడా ఏమంటారంటే, ఆత్మతో ప్రార్థింతును, ఆత్మతో పాడుదును.
ఆత్మతో ఆరాధింతును. ఈ ఆత్మ మన ఆత్మ. మనకంటూ ఒక ఆత్మ ఉంది కదండి. మన శరీరంలో, మన బాడీలో దేవుడు ఒక ఆత్మ పెట్టాడు. ఈ ఆత్మ ఉంది కనుకనే సజీవులు మనం. ఈ ఆత్మ లేకపోతే శవం మనం. శవం. ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. కాబట్టి ఆత్మ మనలో జీవింపజేస్తుంది. మనలో ఉన్న ఆత్మతో, వాక్యముతో చూడండి, తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. అంటే నేను ప్రారంభిస్తున్నాను ఈ ఆరాధన. అంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మొదటి శతాబ్ద కాలంలోనే, ఆయన పుట్టినప్పుడు 30 ఏట బాప్తిసం పొందాడు. ఆయన 30 ఏట బాప్తిసం పొంది వాక్యాన్ని ప్రారంభించాడు బోధించటం. అప్పుడు నుంచి చెప్తున్నాడు, ఆ కాలం నుంచే ఇప్పుడునే వచ్చి ఉన్నది, ఇప్పుడును వచ్చి ఉన్నది. ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో దేవుణ్ణి, తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు మీరు. తర్వాత తన్ను ఆరాధించేవారు అలాంటి వారే ఆత్మతోనూ సత్యముతోనూ వాక్యముతోనూ తండ్రిని ఆరాధించేవారే కావాలని, అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అన్నది. అంటే తండ్రి ఏం కోరుకుంటున్నాడు? ఆరాధించేవారు కావాలి. దేవుణ్ణి ఆరాధించేవారు కావాలి ఆయనకి. దేవుణ్ణి పూజించేవారు కావాలి ఆయనకి. నిష్టానుసారంగా చేసే ఆరాధన ఆయనకు వద్దు. నా ఇష్టానుసారంగా చేయటానికి చేసేవారు నాకు కావాలి అంటున్నాడు ఆయన. అదేంటి? అది ఎలాగా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అంటే దేవుడికి ఎవరు కావాలి? ఇప్పుడు ఆరాధకుడు కావాలి. మనుషులలో ఆరాధకుడు కావాలి ఆయనకి. ఆరాధన ఎలా ఉండాలంట? 24వ వచనం. ఆ ఆరాధన ఎలా ఉండాలంట? 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక మీరు ఆత్మలే. మనమంతా ఆత్మస్వరూపులు. మనమంతా దేహం ఉన్నప్పుడే మనుషులుగా ఉన్నాం కానీ, శరీరం ఉన్నప్పుడే మనుషులుగా ఉన్నాం కానీ, శరీరం నుండి బయటకు వచ్చేస్తే ఏమవుతాం? మనం ఆత్మలము. దేవుడు ఒకనాడు ఆత్మని దేవుడు దేహాన్ని చేశాడు. అంతే కదమ్మా? నేల మట్టితో దేహాన్ని చేశాడు. దేవుడికి శరీరం లేదు. దేవుడు ఆత్మ కనుక ఆత్మని దేవుడు దేహాన్ని చేసి ఈ దేహంలోనికి తన ఆత్మను ఊదాడు, తన ఆత్మను పంపించాడు, తన భాగాన్ని మనకు పంచాడు. అప్పుడు జీవించే నరుడు, జీవించే మానవుడు, జీవించే మనిషి అయ్యాం మనమంతా. కనుక ఆత్మని దేవుడు ఆత్మ కనుక ఆత్మని దేవుడిని మనం కూడా మన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. రైట్? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం. ఎలాగా? ఈ ఆరాధన ఎలా చేయాలి? మరి దీనికి కూడా బైబిల్ చెప్పాలి. ఆరాధన అనగానే 4 పాటలు పాడేసుకుని, ఏమండి, వాక్యం చెప్పేసుకొని, సాక్ష్యాలు చెప్పేసుకొని మరి వెళ్ళిపోతే అది ఆరాధన అవుతుందా? ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకమైన ఆరాధనలు కనిపిస్తున్నాయి మనకి. అయితే బైబిల్ ప్రకారంగా ఈ ఆరాధన అనేది ఎలాగూ చేశారు అపోస్తలులు చూద్దామండి. మనకి ఏదైనా అర్థం కావాలంటే మూలాలకు వెళ్ళిపోవాలి మనం. ఉదాహరణ ప్రారంభించే ముందు, ఏదైనా ఒక నిర్మాణం కట్టే ముందు దానికి బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్. అక్కడ బిల్డింగ్ కనపడదు, కానీ గదులన్నీ, పునాది ఎలాగ వేయాలి, ఎన్ని గోడలు కట్టాలి,
ఎన్ని సెల్ఫ్లు పెట్టాలి, ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్ ఉంటుంది. అలాగే ఆరాధనకు మూలం చెప్పిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ ఆరాధన ప్రారంభించింది ఎవరంటే అపోస్తులు. దాన్ని జరిగించింది ఎవరంటే ఆదిమ సంఘం. ఆదిమ సంఘము ఆత్మన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఎలాగునో ఆరాధించిందో మూలాలకి వెళ్దాం మనం. అంటే ఇప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి ఆరాధనలు పేరు మీద కూర్చున్నటువంటి ఆదివారం చేస్తున్నటువంటి ఆరాధనలు కానీ, శనివారం చేస్తున్నటువంటి ఆరాధనలు కానీ కాకుండా ఆరాధన అనే విషయంకు వెళ్ళేసరికి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్య సంఘాలు దేవుణ్ణి ఎలాగో ఆరాధించాయో ఆ మూలాలకి వెళ్తే మనకి ఆ విషయాలు ఎక్కడ కనపడతాయంటే ప్రారంభ క్రైస్తవ సంఘ ఆరంభం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాలు కనిపిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్దామండి. 2వ అధ్యాయం 40, 41, 42 చదివితే ప్రారంభ సంఘ ఆరంభం అక్కడ కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 3వ దినాన లేచాడు. ఆయన 3వ దినాన లేచి పరలోకం వెళ్ళి అపోస్తలు కనిపించాడు. అపోస్తలు కనిపించిన తర్వాత 40 రోజులు వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఆయన 40 రోజులు వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ఆయన వెళ్తూ వెళ్తూ అపోస్తలులకు ఏమని ఆజ్ఞాపించాడు అంటే, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనం ఉంటుంది అని చెప్పి, మీకు వాగ్దానము చేయబడిన ఆత్మ మీరు పొందుతారు. యోహాను మీకు ఏం చెప్పాడు? మీ యోహాను చెప్పినటువంటి పరిశుద్ధాత్మలు మీరు బాప్తిజం పొందుతారు. ఆ ప్రవచనం మీలో నెరవేరుతుంది. అంతవరకు యెరూషలేములోనే ఉండండి, యెరూషలేములోనే కనిపెట్టండి అని అపోస్తలులకు యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై లేచిన తర్వాత చెప్పేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వీళ్ళు మేడగదిలో యెరూషలేములో కనిపెడుతున్నారు. ఎన్ని రోజులంటే 10 రోజులు. యేసుక్రీస్తు లేచి 40 రోజుల దగ్గర ఉండి మరి దేవుడు రాజ్యం గురించి వచ్చినటువంటి సంగతులు బోధించి నేర్పించి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సవిశిష్టంగా సువార్త ప్రకటించండి ఆజ్ఞాపించి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు 10 రోజుల తర్వాత పెంతెకోస్తు అనే పండగ 50 రోజులకు వస్తుంది. 50 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వస్తారు. అప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మలు బాప్తిజం పొందుతారు అపోస్తలులు. అప్పుడు వీళ్ళు అన్య భాషలు మాట్లాడతారు. అక్కడ ఇంచుమించు 16 దేశాల యొక్క జనాంగం యెరూషలేములో పోగవుతారు. ఇక్కడ వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తారు. అప్పుడు అనేక దేశాలు వచ్చినటువంటి వారు అందరూ కూడా సువార్తను విన్న తర్వాత కొంతమంది నమ్ముతారు. అప్పుడు నమ్మి బాప్తిసం పొందిన వారితో ప్రారంభ సంఘము ఏర్పాటు అవుతుంది. ఆ విషయాలు చదువుకుందాం. చూడండి 40వ వచనం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి అపోస్తలులు అక్కడ పెంతెకోస్తు పండగ నాడు యెరూషలేములో పోగైనటువంటి జనాంగంతో చెప్తున్నారు, మీరు మూర్ఖులకు, ఏమండి, వక్రమైన జనాంగ మనుషులు వీళ్ళు మూర్ఖులకు ఈ తరమ వారికి వీరై రక్షణ పొందండి అని హెచ్చరించారు. వాళ్ళు మీరు రక్షణ పొందండి. అది ఎలాగ రక్షణ పొందాలి? దేని నుండి పొందాలి? ఎవరి నుండి పొందాలి? ఆలోచించండి. కాబట్టి పెంతెకోస్తు పండగ నాడు పేతురుకి వచ్చేసినటువంటి ప్రసంగంలో 41లో, కాబట్టి పేతురు గారు ప్రసంగం వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందరి. ఇలా చూడండి 40 వచనంలో
మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. రెండో మాట, వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. అంటే బాప్తిసానికి రక్షణకు ఏంటి సంబంధం అంటే బాప్తిస్మములో రక్షణ ఉంది. చాలామంది నమ్మితే సరిపోతుంది కదండి. నమ్మితే గుడికి వెళ్తే కానుకలు ఇస్తే సరిపోతుంది కదా, మనం ఎవరిని ఆరాధించట్లేదు, మనం దేవుడిని నమ్ముకున్నాం కదా అని చాలామంది బాప్తిస్మం పొందరండి, నమ్మి ఉండిపోతారు. ఇక్కడ చూడండి, రక్షణ పొందమన్నాడు, బాప్తిస్మం పొందారు. ఎలాగూ పొందారు రక్షణ అంటే బాప్తిస్మం పొంది రక్షణ పొందారు. చూడండి, బాప్తిస్మం పొంది రక్షణ పొందుతారా, రక్షించబడిన తర్వాత బాప్తిస్మం పొందుతారా? అమ్మా, రక్షించబడిన తర్వాత బాప్తిస్మం పొందుతారా, బాప్తిస్మం పొంది రక్షించబడతారా? అది చాలామంది ఏమంటారంటే నేను రక్షించబడిపోయారని తర్వాత బాప్తిస్మం పొందానంటారు. అది బైబిల్ పద్ధతి కాదు. అది ముందు బాప్తిస్మం పొందితేనే రక్షించబడతాం, కానీ ముందు రక్షించబడి మాత్రం బాప్తిస్మము పొందాం. అందుకే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఎవరు రక్షించబడును ప్రశ్న. నమ్మినవాడు రక్షించబడను ఉందా? లేదు. మరేముంది? నమ్మి ఒకటో మాట, రెండో మాట బాప్తిస్మం పొంది, మూడో మాట రక్షించబడు. అంటే రక్షించబడటానికి నమ్మకానికి మధ్యలో ఏముంది? బాప్తిస్మం. నమ్మినవాడు రక్షించబడు అనలేదు, నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడు, రక్షణ పొందు. అంటే బాప్తిస్మం ఏముంది? నమ్మకం ఉందా, రక్షణ ఉందా? రక్షణ ఉంది. కాబట్టి మూర్ఖులకి ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. ఎలాగూ బాప్తిస్మం పొంది రక్షించబడండి అన్నాడు. ఇక్కడ 42 వచ్చిన చూడండి, 41 వచ్చిన 41 వచ్చును. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆ దినమందు ఏ దినము? పెంతెకోస్తు అనే దినం. అదే ఆదివారం అండి. అది ఆదివారం వస్తుంది. పెంతెకోస్తు దినం ఆదివారం వస్తుందండి. అమ్మా, పెంతెకోస్తు దినం ఎప్పుడు వస్తుంది? ఆదివారం వస్తుంది. 50వ రోజు వస్తుంది. 50వ రోజు వీళ్ళు ఏమైందంటే ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఇంతకీ ప్రారంభ సంఘంలో ప్రారంభ క్రైస్తవ్యము ఎంతమందితో కట్టబడింది? 3000 మంది. 3000 మంది చేర్చబడిరు, అంటే సంఘంగా చేర్చబడిరి. వీరంటే బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది? 3000 మంది. ఈ 3000 మంది ఈ 3000 మంది క్రైస్తవులు అపోస్తలుల బోధ యందును. ఒకటో పాయింట్, అపోస్తలు బోధించే బోధ యందును. 2 సహవాసం అందును, అంటే సంఘంగా కూడుకోవటం. సహవాసం అంటే సంఘం అండి, సంఘంగా కూడుకోవటం. ఏమంటే సంఘంగా కూడుకోవటం, సహవాసం అందును. 3 రొట్టె విరుచుట యందును. 4 ప్రార్థన చేటి యందును ఎడతెక్కకుండా ఉండిరి, అంటే క్రమం తప్పకుండా ఉన్నారు. ప్రారంభ సంఘంగా ఏర్పడబడినటువంటి 3000 మంది ఆరాధన ఎలా స్టార్ట్ చేశారు చెప్పండి? 1 అపోస్తలుల బోధ, అంటే ప్రసంగం ఉంది. సహవాసం అంటే కూడుకోవటం. మొదటగా కూడుకోవాలి. కూడుకున్న ఆ సభలో, ఆ సంఘంలో ఏమండి బోధ ఉండాలి, రొట్టె విరవాలి, ప్రార్థన చేయాలి, ఇంకా పాటలు కూడా పాడాలి, ఇంకా తర్వాత కానుక కూడా ఇవ్వాలి. ఆరాధనలో ఇవ్వండి. ప్రారంభ శతాబ్దపు క్రీస్తు సంఘంగా ఏర్పడబడి ఈ సంఘంలో ఆరాధనలో 5 భాగాలుగా బైబిల్ చెప్తుంది. 1 ఏం చెప్పండి? సహవాసం కూడుకోవటం. 2 సహవాసం కూడుకున్న వారు సంఘంగా బాప్తిస్మం పొంది సహవాసంగాను సంఘంగా కట్టబడిన వారు ఏం చేశారు? బోధించుకున్నారు. 2 రొట్టె విరిచారు. 3 ప్రార్థన చేశారు.
4 పాటలు పాడారు, 5 కానుకలు కూడా సమర్పించారు ఆదివారం. ఇదండి ఆరాధనలో 5 భాగాలు ఉన్నాయి. దీన్ని మనం ఆల్టర్నేటివ్గా పెట్టుకోవచ్చు. ఆల్టర్నేటివ్ అంటే ముందు ప్రార్థన చేస్తున్నాం మనం, తర్వాత ఏం చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం ఏమండి, పాటలు పాడుతున్నాం, తర్వాత వాక్యాన్ని ఉపదేశిస్తున్నాం. 4 ప్రోబల్లా ఆచరిస్తాం, 5 కానుకలు సమర్పిస్తాం. ప్రారంభ సంఘములో ఆరాధనలో 5 భాగాలుగా ప్రారంభించారు ప్రారంభ సంఘం. ఆ 5 సంఘాలు ఏంటి చెప్పండి? ప్రార్థన, 2 పాటలు, 3 ప్రసంగం వాక్యము, 4 రొట్టె విచ్చుట, 5 కానుకలు ఇచ్చుట. ఇది ప్రతి ఆదివారమున చేశారు. ఎవరో? అపోస్తలులు, ప్రారంభ అపోస్తలులు. ఇది ఆరాధన ఆరంభం. మరి ఇప్పుడు సంఘాలు ఇవన్నీ ఉన్నాయా? 5 కేకలు ఉన్నాయండి ఆరాధనలోని. పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, ప్రసంగం చేస్తారు, ఇంకా రొట్టె విరుతారా, 10వ ఎర్ర ఇస్తారా ఎర్ర, నెలకి మొదటి ఆదివారం, తర్వాత లేక ఆఖరి ఆదివారం. కొంతమంది ఆఖరి ఆదివారం ఇస్తారు, కొంతమంది మొదటి ఆదివారం ఇస్తారు. అంటే రొట్టె విచ్చుట, రొట్టె విరవటం అనేది వారం చేయాలా, నెలకోసారి చేయాలా? అది ప్రశ్న. తర్వాత చెప్పి మాట్లాడుకుందాం అది మనం. అది ప్రశ్న. అంటే కొన్ని సంఘాలు ప్రతి వారం రొట్టె విరుస్తారు. కొన్ని సంఘాలు నెలకు మొదటి ఆదివారం విరుస్తారు. ఇంకా మీకు తెలుసా? కొన్ని సంఘాలు 6 నెలలకు ఒకసారి విరుస్తారు. తెలుసా మీకు? మరికొన్ని సంఘాలు సంవత్సరానికి ఒకసారి రొట్టె విరుస్తారు. ఇంకోటి చెప్పనా? కొన్ని సంఘాలు భోజనం పెట్టుకుని రొట్టె విరుస్తారు. భోజనాలు పెడతారు. ఆ రోజున భోజనాలు ఏంటంటే ఇవాళ నెల సన్నిధండి, భోజనాలు సత్యగడరండి, భోజనాలు ఇవాళ అని అక్కడ ఉండి తినేస్తారు. అంటే ఏది కరెక్ట్ చెప్పండి? వారం విరవటం కరెక్టా? నెలకు ఒక వారం ఎరవటం కరెక్టా? నెలలో 6 నెలల తర్వాత ఒకసారి రొట్టె విరవటం కరెక్టా? సంవత్సరం ఒకసారి చేయటం కరెక్టా? ప్రభుబల్లారాధన అంటూ ఒడ్డు తినటం కరెక్టా? ఏది నమ్ముతాం మనం? కనుక ప్రియులరా, ఒక సంఘ ఆరాధన ఒకలాగా లేదు. కాబట్టి సత్యాన్వేషణ చేయాలి. ఇప్పుడు మనం సత్యాన్వేషణ చేయాలి. అందుకే మీరు వాక్యం నేర్చుకుంటాకు వచ్చారు. నేను కూడా ఆరాధన స్టార్ట్ చేశాను. ఇదంతా నేర్చుకుందాం. బాగా వినండి. ప్రారంభ శతాబ్దపు సంఘం 3000 మంది ఆరంభించిన సంఘం ఏం చేసిందంటే సహవాసం కూడుకుని రొట్టె విరిచింది, ఏమండి, ఇంకా ప్రసంగం చేసింది, ప్రార్థనలు చేశారు. ఇది క్రమ తప్పకుండా చేశారు. ఈ ఆరాధనలో కూడా పాటలు కూడా పాడారు. చూద్దాం, బైబిల్ కూడా చూద్దాం. ఆరాధనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఆరాధనలో ఏముండాలి? పాటలు ఉండాలి. ఆరాధనలు ఏముండాలి? వాక్యోపదేశం ఉండాలి. ఇంకా ఆరాధన ఏముండాలి? రొట్టె విరుచుట ఉండాలి. 4వది ఏంటి? అర్పణలు ఉండాలి. ఈ 5 ఉంటేనే ఆరాధన. ఈ 5 లేకపోతే ఆరాధన అవ్వదండి. ఇంకా మనోళ్ళు ఆరాధన అనగానే ఏం పెట్టుకోవారంటే పేరు, అప్పటి వరకు ఏమండి 10 గంటలకు స్టార్ట్ చేసి 1 గంట పాటలు పాడతారండి. సంఘాలు 1 గంట సేపు పాటలు అందరూ కూర్చొని పాడతారండి. 1 గంట సేపు పాటలు పాడిన తర్వాత ఇప్పుడు ఆరాధన చేసుకుందామని నిలబడతారండి. మరి కూర్చుని పడింది ఏంటి, నిలబడి పడింది ఏంటి? ఆలోచించాడు ఒకసారి. కూర్చుని పడింది ఏంటి? పాటలే. మరి నిలబడి పాడింది ఏంటి? పాటే. కూర్చుని పాడితేనేమో మామూలు పాట అన్నావా, నిలబడి పాడితేనేమో ఆరాధన అన్నావేంటి? ఎలా వచ్చింది? ఆ పేరు ఎలాగొచ్చింది? అంటే కూర్చుని పాడితే అది పాట,
నిలబడి పాడితే ఒక ఆరాధన. అది నువ్వు అనుకుంటున్నావు. కూర్చుని పాడినా నిలబడి పాడినా అది పాటే. ఇంకా చెప్పమంటారా? కూర్చుని పాడినా నిలబడి పాడినా ఆ పాట కూడా ఆరాధనే. చూద్దాం మాట బైబిల్లోని చూద్దామండి. బైబిల్ చూద్దామండి. మన వాళ్ళు నిలబెట్టి అటు ఊగించి ఇటు ఊగించి ఏమండి మంచి డ్రమ్ము మంచి సంగీతం బాగా వాయించి శృతి పెంచి అటు ఊపి ఇటు ఊపించి ఆరాధన 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 ఆరాధన. ఏం చేయమన్నాడు ఆరాధన అంటే? బాగాలేంటి చెప్పరండి. నువ్వు కూర్చుని పాడినా అది యాగమే, నిలబడి పాడినా అది యాగమే. ఇబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదవంటారా తల్లి నేనా? కాబట్టి ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా, ఆయన అంటే యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి అంటే ఓన్లీ స్థుతి అంటాం. స్థుతి కాదు. స్థుతి అంటాం. స్థుతి కాదు. స్థుతి ఈజ్ ఈక్వల్ టు ఏమ్మా కీర్తన తీయొద్దు కానీ కీర్తన 105 కీర్తన 1 నుంచి 4 వచనాలు రాసుకోండి. అక్కడ ఉంటుంది స్థుతి అంటే అర్థం. స్థుతి అంటే అర్థం ఏంటంటే కీర్తన 105 కీర్తన 1 నుంచి 3 వచనాలలో అక్కడ కనిపిస్తుంది. దేవుని స్తుతియాగము చేయండి, కొత్త స్తుతులు చెల్లించండి అంటాడు. మళ్ళీ స్తుతికి అర్థం ఎక్కడ ఉంటుందంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము ఏమండి అక్కడ రాయబడింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 7, 8, 9 వచనాలలో ఇది కనిపిస్తుందండి. చూడండి అక్కడ చదవండి. ఇప్పుడు స్తుతి యాగం అంటే నువ్వు స్తుతి అంటే అది స్తుతి గీతం కాదు, స్తుతి యాగం కాదు. అది స్తుతి అంటే అది చెల్లించండి. ఎలా చెల్లించాలి? అది ఒకరోజు దావీదు మహారాజు స్తుతి చేసే దానిని ఏర్పాటు చేశాడు. ఒక దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి స్తుతి చేసే పద్ధతి, స్తుతి చేసే విధానం, స్తుతి చేసే పద్ధతిని ఏర్పాటు చేశాడు. అబ్బాయి ఇదిగో మీరంతా కలిసి స్తుతి యాగం ఎలా చేయాలో దేవుణ్ణి ఎలాగ స్తుతించాలో మీరంతా ఒక పద్ధతిని చెయ్యండి, ఒక పద్ధతిగా చెయ్యండి. ఎలాగునా అన్నాడు. చూడండి ఎలాగంటే కదా చెప్పాడు అర్థం. దావీదు ఆసాపు చేతికని వాని బంధువుల చేతికని దేనిని స్తుతియాగము చేసే విధానాన్ని అని అర్థం. ఏనైనా స్తుతియాగము చేసే విధానాన్ని వాళ్ళకి అప్పగించాడు. ఎవరికి? ఆసాపు చేతికని వారి బంధువుల చేతికని యెహోవాకు స్తుతియాగము చేసే విధానాన్ని అప్పగించాడు. అదేంటంటే ఒకటే, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి అంటే ఆయనకు మొక్కుబడులు, దశభాగాలు, ఆయన అర్పణలు అన్నీ పట్టుకొచ్చి అది చెల్లించండి. అది కృతజ్ఞతలు చెల్లించటం. రెండోది ఆయన నామమును ప్రకటన చేయండి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన పేరులో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటో. యెహోవా అనగానే ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు కనుక ఆయన ఉన్నవాడు, జీవం కలిగిన వాడు, ఆయన పేరు ఎంత గొప్పదో చెప్పండి. ఏమండి? ప్రకటన చేయండి. 3వ పాయింట్, ఆయన కార్యములను
జనములలో తెలియజెప్పండి. అది స్తుతండి. ఎన్ని గొప్ప కార్యాలు నీ ఎడలు చేశాడు దేవుడి జీవితంలో, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, దేవుడు ఎంత గొప్పవాడు అన్న విషయాలని ప్రజలలో, జనములలో చెప్పండి. అలా చెప్పటమే స్తుతి. కృతజ్ఞతలు చెల్లించడం స్తుతి. ఆయన నామాన్ని ప్రకటన చేయడం స్తుతి. ఆయన కార్యాలను జనములో చెప్పడం, తెలియజేయడం స్తుతి. ఆయన గురించి పాడటం స్తుతి. వింటున్నారా? పాటలు కూడా ఏంటి చెప్పినప్పుడు స్తుతి. చూసారు ఎంత బాగుందో బైబిల్. ఇప్పుడు ఇందాక పాడుకున్నాం మనం, యెహోవాను గానం చేసేద్దాము అని. ఆ పాట ఎవరు తప్పుకుంటున్నారు? మిరియామి పాడింది ఆ పాట. మిరియామి మోషే అక్క తన బృందంతో నిర్గమకాండలో ఉంటుంది పాట. నిర్గమకాండలో ఉంటుంది. ఎర్ర సముద్రం పాయలైన తర్వాత, ఎర్ర సముద్రం దాటిపోతున్నప్పుడు అరణ్యంలో అంత గొప్ప కార్యాలు చేసింది మహాదేవుడిని స్తుతియాగం చేద్దాం అనుకుంటూ పాడుకుంటూ ప్రజలందరూ వెళ్ళారు. కాబట్టి ఆయన నామాన్ని ఆయన కార్యాలను పాడుకుంటూ వెళ్ళారు. అది స్తుతండి. పాట స్తుతి. చూపిస్తాను మీకు నేను. ఆ తర్వాత ఏంటండి? ఆయన కార్యములను జనములలో తెలియజేయడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. దావీదు మహారాజు అంతా కీర్తన చూడండి, అన్ని పాటలే. అంటే పాటలే స్తుతియాగం. నీ పాటే స్తుతి. మళ్ళా స్తుతియాగం అంటాం, మళ్ళీ ఆరాధన అంటాం ఏంటి? మళ్ళీ నిలబడి ఏమండి? ఇప్పుడు కూర్చుని పాడి నిలబడి పాడింది ఆరాధన అంటారండి. తర్వాత అది మర్యాద. నిలబడి పాడటం ఒక మర్యాద. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషించండి. సంభాషణ చూడండి, ఎన్ని చేయండి. 1 ఆయన అద్భుతాల గురించి సంభాషణ చేయటం, 2 కీర్తించటం, 3 ఆయన గురించి పాడటం, 4 ఆయన కార్యములను జనములలో తెలియజేయటం, 5 ఆయన నామాన్ని ప్రకటన చేయటం, 6 కృతజ్ఞతలు చెల్లించటం. ఈ 6 కార్యక్రమాలు చెప్పండి స్తుతి. ఇప్పుడు రండి హెబ్రీ పత్రిక రండి. ఏమా 15వ వచనం, 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి స్తుతియాగము చేయుదుము. ఎలా చేద్దామంట? అనగా స్తుతియాగం అంటే అనగా అర్థం చెప్తున్నానండి. మనము ఆయన నామమును ఒప్పుకొనుచు. ఎవరి నామాన్ని? దేవుని యొక్క నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము అని చూడండి. జిహ్వ ఫలము అన్నాడండి. జిహ్వ అంటే ఏంటి? జిహ్వ అంట ఏంటి? జిహ్వ అనంది అక్కడ. నాలుక. ఏమండి? నాలుకని ఏమంటారండి? జిహ్వ అంటే నాలుక ద్వారా వచ్చే ఫలమే ఆయన స్తుతి అండి, స్తుతియాగం. ఇప్పుడు ఈ నాలుగుతో దేవుడు మాట్లాడుతున్నావా? అదే స్తుతియాగం. ఈ నాలుగుతో దేవుడి గురించి పాడుతున్నావా? అదే స్తుతియాగం. ఈ నాలుగుతో ఆయన కీర్తిస్తున్నావా? అదే స్తుతియాగం. ఈ నాలుగుతో ఆయన ఆశ్చర్యకార్యాలు ప్రకటన చేస్తున్నావా? అదే స్తుతియాగం. ఈ నాలుగుతో అద్భుతాల క్రియలన్నీ సంభాషణ చేస్తున్నావా? ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతోనూ, ఇంటి వారితోనూ సంభాషణ చేస్తున్నావా వాక్యాన్ని? అది స్తుతియాగం. అదండి స్తుతియాగం అంటే. ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడటమే, దేవుడి గురించి పాడటమే, దేవుడిని మా నామాన్ని ప్రకటన చేయటమే, సోత ప్రకటించటమే స్తుతియాగం. అందుకని నోటితోటి 1000 సార్లండి, 1,000,000 సార్లండి స్తుతి రాశారండి. స్తుతి ఇట రామకోటిలాగ స్తుతికోటి. ఏమంటే రామనామం 1,000,000 సార్లు రాస్తానంట. అది రామకోటి అంట.
రామ 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 రాకుంటే పోద్ది ఒకటి రారులు. మనలో స్తుతి 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 ఏటమ్మ స్తుతి అంటే స్తుతి 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 స్తుత్తే తప్ప ఏమీ లేదు. నువ్వు స్తుతి స్తుతి అన్న ఆకలి ఏమవుతుంది? సుత్తి ఎందుకమ్మా సుత్తి అంత అంటాడు ఆయన. ఇంత అర్థం ఉంది. స్తుతి యాగం అంటే, జీవఫలం అంటే నాలుకతో ఆయన నామాన్ని ఒప్పుకోరండి, ఆయన నాలుకతో ఆయన గురించి పాడండి, ఆయన కార్యాలు సంభాషణ చేయండి, అంతే కదమ్మా. అర్థమవుతుందా? అదండి స్తుతియాగం అంటే. అంత అర్థం ఉంది. ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఆయన. ఆశ్చర్య కార్యాలు ఏంటి? సృష్టి చూడండి, మనిషిని చూడండి, ఇస్రాయేల్ ప్రయాణాల్లో చేసిన అద్భుతాలు చూడండి, ఆయన ఆశ్చర్యకార్యాలు చూడండి, మహత్కార్యాలు చూడండి. ఆయన చనిపోయిన లేపాడు, ఆయన ఎర్ర సముద్రం పాయలు చేశాడు, ఆయన నీటిని రాసుగా పోసాడు ఆయన. అమ్మా మాట్లాడండి. ఎన్ని కార్యాలు, ఇన్ని అద్భుతాలు. బహుబలం, ఆయన బహుబలం చేత తీసుకొచ్చాడు బయటికి వాళ్ళని, ఇశ్రాయేలు అందరినీ. ఆయన అంతెందుకు, మిమ్మల్ని నన్ను కూడా ఏమండి క్రీస్తు రక్తము చేత కడిగి ఈరోజు క్రైస్తవులుగా నిలబెట్టాడు. మన రక్షణ వెనక ఎంత కష్టం ఉంది యేసుప్రభుది. రక్తాలు చిందించాడు ఆయన, రక్తం చిందించాడు, మేకులు వేయించుకున్నాడు, కొరడ దెబ్బలు కొట్టించుకున్నాడు, శిరస్సుల మురికిరెడ్డి పెట్టించుకున్నాడు. కాబట్టి పిల్లరా, స్తుతి యాగము చేయాలి అంటే ఆరాధనలో ప్రార్థన చేయాలి. ఆరాధనలో 2వ భాగం పాటలు పాడాలి. ఆరాధనలో 3వ భాగం వాక్యం బోధించుకోవాలి. ఆరాధనలో 4వ భాగం రొట్టె విరవాలి. ఆరాధనలో 5వ భాగము కానుక అర్పణలు ఈ 5 ఉంటేనే ఆరాధన, లేకపోతే ఆరాధన అది కాదు. కాదంటే ఒక ఉదాహరణ చెప్తే జాగ్రత్తగానండి. ఏంటంటే ఆరాధనని ఆదివారం చర్చిలోకి వస్తామండి. ఆరాధన ఈరోజు ఆదివారం ఆరాధనని చర్చిలోకి వస్తాం, చర్చికి వెళ్తాం మనం. అక్కడ ఏం చేస్తారు? అక్కడ ఆరాధన ఏం చేస్తారు? ముందు ప్రార్థన చేస్తారు, తర్వాత ఏం చేస్తారు? అందరి గురించి పాటలు పాడతారు, తర్వాత ఏం చేస్తారు? వాక్యం చెప్తారు, తర్వాత చేస్తారు సాక్ష్యాలు చెప్పుకుంటారు, తర్వాత చేస్తారు కాంకులు పట్టుకుంటారు, తర్వాత చేస్తారు ఆశీర్వాద ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అమ్మాయి ఈరోజు ఆదివారం ఆరాధన అయిపోయిందంటారు. బాగా ఏమనండి. మళ్ళీ సోమవారం మీటింగ్ పెట్టుకున్నాం. సోమవారం మీటింగ్ ఏం చేసాం? మా ఇంటికాడండి బర్త్డే వెళ్ళదే మా ఏంటి కొత్తగా కూడికండి అంటాం. కొత్తగా కూడి పెట్టుకుంటామండి, సంఘం అంతా రండి అంటారు. అప్పుడు పాస్టర్ వస్తారు, ఆయన చేస్తారు, అప్పుడు పాటలు ప్రార్థన చేస్తాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత పాటలు పాడతారు, తర్వాత వాక్యాన్ని బోధిస్తారు, తర్వాత నువ్వు చేస్తావు సాక్ష్యము చెప్పుకుంటావు, తర్వాత చేస్తావు ఆయన కానుకెత్తావు, అయిపోయింది. గుళ్ళోకి వచ్చేది వేసావు, వింటున్నారా? గుళ్ళోకి వచ్చి అవే చేశారు, ఇంటికాడ పెట్టుకొని అది చేశారు. ఇంకా ఆరాధన ఏంటి? ఇందులో ఏమి లేదు కానీ ప్రభుబలం లేదు. అర్థమైందా మీకు? ప్రభుబలాలు ఉంటేనే ఆరాధన. అది ఆరాధనకిని సుతుకూటికిని ఆరాధన తేడా ఏంటనుకుంటున్నారు? ప్రభుబలను ఆచరిస్తేనే అది ఆరాధన. చెప్తాను, ఇంకా ముందుకు ఈ పాఠం అవ్వలేదు. అన్నీ ఒక్కొక్కటి ఒక పాయింట్ వివరిస్తాను, జాగ్రత్త వినాలి. నువ్వు ఇంటికాడ పెట్టుకుని అయ్యే చేసావు, గుళ్ళోకి వచ్చి చర్చికి వచ్చి అదే చేసావు, అది ఇక్కడ కూర్చుంటేనేమో ఆరాధన అన్నావు, ఇంటి కూర్చుంటేనేమో కూటం అన్నావు. కూటానికి ఆరాధనకు తేడా ఏంటి? అయ్యి సేమ్ అయ్యేవే. చేసేది అది ఆరాధన కాదు. ఏమి లేదు ఇందులోని. ప్రార్థన ఉంది, పాటలు ఉన్నాయి, వాక్యోపదేశం ఉంది, అమ్మ ఏమిలే కానుక ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, కానీ ప్రభుబలాధన లేదు. ప్రారంభ సంఘం మాత్రము ప్రార్థించింది, పాటలు పాడింది, తర్వాత వాక్యోపదేశం చేసుకుంది, రొట్టె ప్రార్థన, ప్రభుబల ఆరాధన ఉంది, తర్వాత కానుకలు అర్పణలు ఉన్నాయి. ఈ 5 ఉంటేనే ఆరాధన. ఇది ఆరాధనలో భాగాలు. రాసుకోండి, ఆరాధనలో భాగాలు. ఆరాధనలో భాగాలు ఎన్ని భాగాలు? 5. 5 భాగాలేంటి? ఆరాధనలో భాగాలేంటి? 5. 1 ప్రార్థన,
2 పాటలు, 3 వాక్యోపదేశము, 4 బలారాధన, 6 అర్పణలు. ఈ 5 కూడా ఆరాధన. కనుక మొట్టమొదటగా మనం ప్రార్థన గురించి చూసి ఈ పాట అక్కడ ఆపేద్దాం. మొట్టమొదటి పాయింట్ ప్రేయర్. ఏదైనా ఆయన ప్రార్థనతో ప్రారంభించమన్నాడు. ఆయన ప్రార్థనతో ప్రారంభించమన్నాడు. 5 అర్పణలు. ఈ 5 పాయింట్లో ఒక పాయింట్ గురించి రాసుకుందాం ఈరోజు. 1 ప్రేయర్. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏమ్మా? రైట్. ప్రార్థన ఇంటికి పెట్టుకోండి. మొట్టమొదటగా బైబిల్లో ప్రార్థన ఎక్కడ ఆరంభమైంది చెప్తారా? బైబిల్లో దేవుడికి ప్రార్థన ఎక్కడ ఆరంభమైంది అని అంటే ఆదికాండ గ్రంథము. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం అండి. షేతురుకు కూడా ఆదాముకి పిల్లలు పుట్టారు. మొదటి కొడుకు కయ్యేను, వాడి పోయాడు, డిసెంబర్ అయిపోయాడు. ఏమండి? హేబేలు పుట్టాడు, చెమపడ్డాడు. 3వ కొడుకు పుట్టాడు, అతని పేరు షేతు. ఈ షేతుకి మల్ల కొడుకు పుట్టాడు, అంటే మనవడు పుట్టాడు ఆదాముకి. 26వ వచనం చూడండి. షేతురుకు కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఏనోషు అని పేరు పెట్టాను. షేతుకి ఏనోషు అనే కొడుకు పుట్టాడు, ఆదాముకి మనవడు పుట్టాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూడండి, ఆరంభమైనది. బిడ్డ పుట్టగానే దేవుడికి ప్రార్థన చేశారండి. అవ కూడా ప్రార్థన చేసింది, యెహోవా దయ వలన కొడుకుని సంపాదించుకున్నానండి. అంటే మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏం చెప్పండి? ఇప్పుడు ప్రార్థన ఉండాలి. ప్రతి విషయంలోనూ మన జీవితంలో ప్రార్థన ఉండాలండి. లేచింది మొదలుకొని పడుకునే వరకు, మధ్యలో ఏ కార్యం చేసినా, ఏ పనులు చేసుకున్నా, ఏ పని ఆరంభించినా, ఇల్లు కట్టుకున్నా, పుడితే, చస్తే, పెళ్లి చేసుకుంటే, ఏం జరిగినా మన ఇంట్లో ప్రతి శుభకార్యంలోనూ దేవుని మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి ప్రార్థన దోపద్రవ్యం వేయాలి మనం. అంటే ఆరాధనలో కూడా ఏముండాలి చెప్పండి? ప్రార్థనతోనే ప్రారంభించాలి. ఏదైనా ప్రార్థనతోనే ఆరంభించాలి. జీవితంలో అన్నిటిలో ప్రార్థన ఎలాగైతే ప్రాముఖ్యంగా సంతరించుకుందో, అలాగే దేవుని యొక్క ఆరాధనలో కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆరాధనలో మొదటి భాగం ఏంటి చెప్పండి? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి? రైట్. ఒక మాట చూసుకొని ఆపుదాం ఈ పాఠాన్ని. మత్తయి సువార్త 18వ అధ్యాయం ప్రార్థన గురించి చూస్తున్నాం మనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని కూర్చొనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎంత బాగుందండి? మీలో ఇద్దరు తాము వేడుకుంటే, దేవుణ్ణి ప్రార్థన చేస్తే, భూమి మీద మీరు ఏకీభవిస్తే అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకుతుంది. అంటే ఇద్దరు కూడి ప్రార్థన చేయటం, వేడుకోవటం, అడగటం చేస్తే తప్పకుండా దేవుడు వింటాడు. ఎలా అనగా 2-3 నా నామములు ఎక్కడ ఏకీభవించి వేడుకుంటారో, ఏకీభవించి కూడుకుంటారో, ప్రార్థిస్తారో వారి మధ్య నేను
ఉంటాను అన్నాడు ఆయన. అంటే మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైనది చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అర్థమవుతుంది మనకి. ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఏది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. జీవితంలో కూడా ప్రాముఖ్యమైనది ఏది? ప్రార్థన. మరి ప్రార్థన ఉండాలి కదండి. ఆరాధనలో ప్రాముఖ్యమైనది స్టార్టింగ్ ఏంటి? ఫస్ట్ మొదటి పాయింట్ ప్రార్థన. కొన్ని విషయాలు రాసేసుకోండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరన్నా. మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి అని చూడండి. అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. చాలండి. భూమి ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవిస్తే అది మీకు దొరుకుతుంది. ఇక్కడ జ్ఞానం లేదనుకుంటే జ్ఞానాన్ని అడిగితే దేవుడికి దొరుకుతుంది అని చూడండి. రాసుకోండి అమ్మా, వాక్యం రాసుకోండి, నోట్స్ రాసుకోండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో అడగండి అన్నాడు ఆయన. అడగండి, అడగండి. ఆయన 1వ అధ్యాయం 5వ వచనం. మళ్ళా 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. అదే పుస్తకం చూడండి. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకోనండి. మీలో మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చెయ్యండి అన్నాడు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చెయ్యండి. అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయమని మనకు అర్థమగుచున్నది. యాకోబు పత్రిక 5:13 చూడండి. యాకోబు పత్రిక 5:13 వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను. ఎవరికి సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడాలి. అంటే పాటలు, కీర్తనలు ఎంత ప్రాముఖ్యం చెప్పండి. ఇప్పుడు మనిషి జీవితంలో ప్రార్థన ఎంత అవసరమో, దుఃఖంలోను, కష్టంలోను, బాధల్లోనూ ప్రార్థన ఎంత అవసరమో, అలా సంతోషించినప్పుడు కూడా ప్రార్థన కూడా అంతే అవసరం. అంటే మన ఆరాధనలో కానీ, జీవితంలో కానీ, దేవుని ఆరాధనలో కానీ ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి, పాటలు ఉండాలి. ప్రార్థన ఉండాలి, పాటలు ఉండాలి. ప్రార్థన ఉండాలి, పాటలు ఉండాలి. కాబట్టి ఆలోచించండి ఒకసారి. ఆరాధనలో మొట్టమొదటి భాగం ఏంటంటే ప్రార్థన. తర్వాత ఏంటి? పాటలు ఎలా పాడాలో రేపు చెప్పుకుందామండి. నెక్స్ట్ ఆరాధనలో చెప్పుకుందాం. మిస్ అవ్వకండి. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రారంభ సంఘము ఆరాధన అంటే ఎలా చేసిందో ప్రార్థన చేయటంలో కానీ, పాటలు పాడటంలో కానీ, వాక్యాలు ఉపదేశించడంలో కానీ, సంఘం కూడుకోవటంలో కానీ, రొట్టె పెట్టడంలో కానీ, అర్పణ అర్పించడంలో కానీ ఎడతెక్కకుండా క్రమ తప్పకుండా ఉన్నారు. కాబట్టి మానవ జీవితంలో ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. శ్రద్ధగానే మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన దేవా, మీ పిల్లలను మేమంతా కలిసి ప్రారంభ సంఘమైన ఆరాధన కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. నాయనా, మీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ అనేక మంది ఇద్దరు పాలుపొప్పులు పొందగలటు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.